అదే పిలిచినట్టు వచ్చింది కట్టలేదు, లైట్ వచ్చింది, రెండోది వచ్చింది. బెదిరించినందుకు పోలీసులు అని చెప్పి నమ్మించి వాళ్ళని బెదిరించినందుకు ఒక కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక యూనిఫామ్, పోలీస్ యూనిఫాము, పోలీస్ లోగో తోటి, అంటే మనకి లేనియాడంటే విజిల్ కార్డు వేసుకుని ఒక లాఠీ కూడా దానికి మన పోలీసు స్టోర్లో అమ్మే లాఠీ కూడా దానికి డిస్ప్లే పెడతా పెట్టినారు. వేరే ముద్దంటారా ఈరోజు మనకి భీమడోలు పరిధిలో అంటే ద్వారకా తిరుమల మండల పోలీస్ స్టేషన్ వస్తుంది. అది లక్ష్మీనగర్ హైవే పక్కనే ఒక టీ కొట్టు నడుపుకుంటుంటే ఆ టీ కొట్టు దగ్గరికి రాత్రి 1/4/2025 రాత్రి 11:30 గంటల సమయంలో ఒక యూనిఫాము అలాగే లాఠీ తోటి ఒక 5 వ్యక్తులు అక్కడికి రావడం జరిగింది. 4 వ్యక్తులు. ఈ 4 వచ్చి మేము పోలీసు అని చెప్పి, మీరు షాపు ఓవర్ టైం పెట్టుకుని ఉన్నారు, మీరు టైంకి మించి ఉన్నారని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర పోలీసులు అని చెప్పి డబ్బులు వసూలు చేయడం జరిగింది. సుమారు 1000 రూపాయలు, 1000 రూపాయలు తీసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే మన ద్వారకా తిరుమల ఎస్ఐ గారు అలాగే భీమడోలు సిఏ గారు ఆధ్వర్యంలో ఒక పార్టీ కింద ఏర్పడి వాళ్ళని 4 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 4 దగ్గర కూడా ఇలా బెదిరించినందుకు, పోలీసులు అని చెప్పి నమ్మించి వాళ్ళని బెదిరించినందుకు ఒక కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక యూనిఫాము, పోలీస్ యూనిఫాము, పోలీస్ లోగోతోటి, అలాగే ఒక వైట్ బ్లాక్ లేనియార్డు, అంటే మనకి లేనియార్డ్ అంటే విజిల్ కార్డ్ అనమాట, అది వేసుకుని ఒక లాఠీ కూడా, దానికి మన పోలీసు స్టోర్లో అమ్మే లాఠీ లాంటిది, అది లాఠీ కూడా తీసుకోవడం వలన అచ్చం పోలీసులాగే ఉన్నాడు అతను. ఈ మధ్య సీరియల్స్ టీవీల్లో వచ్చినటువంటి దాని ప్రభావం వలన ఈ విధంగా దీనికి బానిసయ్యాడని తెలుస్తుంది. వాళ్ళని మన భీమడోలు సిఏ గారు ఆధ్వర్యంలో మన ఎస్డిపిఓ ఏలూరు శ్రావణ్ కుమార్ గారి యొక్క పర్యవేక్షణలో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే జిల్లాలో ఎక్కడైనా సరే ఈ విధంగా పోలీసులు అని చెప్పి, లేకపోతే వేరే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ఎక్కడైనా ఏదైనా జరిగితే అది ఇమీడియట్గా కూడా మనకి 112కి కాల్ చేయాలని, అలాగే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. వీళ్ళ మీద గతంలో అయితే కేసులు ఏమీ లేవు, ఇదే ఫస్ట్ టైము. అయితే ఒక అతని మీద మాత్రం ఏదో ప్యాకాట ఆడిన కేసు ఒకటి మాత్రం ఉంది. ఈ పోలీస్ క్రిమినల్ కేసులు అయితే ఏమీ లేవు. దీంట్లో బొంగా ప్రశాంత్ కుమార్, వీళ్ళందరూ కూడా పోళ్ల గ్రామానికి చెందిన వాళ్ళు. బొంగా ప్రశాంత్ కుమార్ 37 ఇయర్స్, అలాగే పెరికే సురేంద్ర కుమార్ 29 ఇయర్స్, గొల్లా సురేష్ కుమార్ 29 ఇయర్స్, కోరపాటి రోహిత్ 27 ఇయర్స్. వీళ్ళందరూ కూడా పోళ్ల గ్రామానికి చెందిన వాళ్ళు. ఏమని చెప్తారు, మామూలుగా కూలీ వర్క్స్, వీళ్ళకి స్పెసిఫిక్గా ఏమీ లేదు, దేంట్లోనూ పనిచేస్తుందని తెలియదు, కానీ డైలీ వేజెస్ లెక్క. యూనిఫామ్ మన ఏలూరులోనే కుట్టించారు పోలీస్ స్టైల్ దగ్గర. అతను కూడా దీంట్లో ఎగ్జామిన్ చేస్తాం. ఒకవేళ అతను ఏ ఐడెంటిటీని చూపించి అతను యూనిఫామ్ కుట్టించాడో చూసి అతని మీద కూడా చర్య తీసుకుంటాం, లేకపోతే విట్నెస్ కింద కూడా ఎగ్జామిన్ చేస్తాం. తెలుస్తున్నారు
అంటే వీళ్ళు ఇంతకుముందు కేసులు అయితే ఏమి లేవు, వీళ్ళు అయితే రెడ్ షీటర్స్ కాదు. అది అయితే ప్రాసెస్ ఎవ్రీ సండే ప్రాసెస్ జరుగుతుంది, ఇంకా జరిపించుతాం.